హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఆక్సిజన్ను అందించే కొన్ని ముఖ్యమైన చెట్ల గురించి ఇవాళ తెలుసుకుందాం రండి. మొదటిది రావి చెట్టు, రెండవది వేప చెట్టు, మూడవది మర్రి చెట్టు, నాలుగవది అర్జున చెట్టు. ఇలా ఇంకొన్ని కూడా ఉన్నాయి. ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకుందాం రండి. ఆక్సిజన్ను అందించే కొన్ని ముఖ్యమైన చెట్లు ఇక్కడ ఉన్నాయి. రావి చెట్టు, ఫైకస్ రెలిజియోసా. ఈ చెట్టు రాత్రిపూట కూడా ఆక్సిజన్ను విడుదల చేస్తుందని నమ్ముతారు. ఇది హిందువులు, బౌద్ధులకు పవిత్రమైనది. వేప చెట్టు, అజదిరాక్స్తా ఇండికా. ఇది ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడమే కాకుండా గాలిని శుద్ధి చేస్తుంది. దీనికి అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మర్రి చెట్టు, ఫైకస్ బెంగాలెన్సిస్. ఇది భారతదేశ జాతీయ వృక్షం. ఇది పెద్ద మొత్తంలో ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది మరియు విశాలమైన నీడనిస్తుంది. అర్జున చెట్టు, టెర్మినేలియా అర్జున. ఈ చెట్టు ఆక్సిజన్ను బాగా ఉత్పత్తి చేస్తుంది మరియు గుండె సంబంధిత సమస్యలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కదంబ చెట్టు, నియోలా మర్కియా కడంబ. ఇది కూడా ఎక్కువ ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. అశోక చెట్టు, సరక ఆసుక. దీని ఆకులు గాలిని శుద్ధి చేస్తాయి మరియు ఇది ఆక్సిజన్ను కూడా విడుదల చేస్తుంది. మామిడి చెట్టు, మంగిఫెరా ఇండికా. ఇది భారతదేశంలో విస్తృతంగా పెరుగుతుంది మరియు మంచి మొత్తంలో ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ చెట్లు పగటిపూట కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. కొన్ని చెట్లు రాత్రిపూట కూడా కొద్ది మొత్తంలో ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు స్వచ్ఛమైన గాలిని పొందడానికి ఈ చెట్లను పెంచడం చాలా ముఖ్యం. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.